నేనే అనేక సార్లు ప్రస్తావించాను. తెలుగుదేశం కార్యకర్తలే పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. చివరికి మంచి ప్రచారం జరగాల్సిన టైంలో వాళ్ళ మూలంగానే చెడు ప్రచారం జరుగుతోంది, ఆలోచించుకోవాలి. ఇవాళ ఆర్కే గారు అలాంటిదే ఎడిటోరియల్ కారణం రాశారు. 2019లో 151 సీట్ల భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తాను 30 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆయన పాలన ఎలా సాగిందో చూసాం. ఎవరిని ఎంతకాలం అధికారంలో కూర్చోబెట్టాలో నిర్ణయించేది మాత్రం ప్రజలే. 2020 విజన్ రాసినప్పుడు చంద్రబాబు గారు కూడా అదే అనుకున్నారు, 2020 దాకా ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పి. కానీ మధ్యలో అధికారం ఎట్లా ఉందో తెలుసు. అట్లాగే ఇప్పుడు 2047 చెబుతారు అది. కానీ అవి రాయరు, ఇక్కడ జగన్ పాయింట్ రాసుకొస్తారు. అధికార కూటమి ఎమ్మెల్యేలు కొందరు గత ప్రభుత్వ దురాగతాలను ఆదర్శంగా తీసుకోగా కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని విధంగా ఒత్తిడి తెస్తున్నారు. అందులో ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా ఉంది. ఆ సంగతి మర్చిపోతున్నారు. వీళ్ళే రాసి దాన్నే వాళ్ళు అక్కడ షేర్ చేస్తున్నారు. లేకపోతే కార్యకర్తలకు ఎట్ట తెలుస్తుంది? వీళ్ళే రాసి మళ్ళీ వీళ్ళే చెప్తారనమాట. అదొక విచిత్రం. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని విధంగా ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఎలా ఉండాలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించడమే కాకుండా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ముందు ఈనాడు జ్యోతినే చంద్రబాబు గారిని దిశానిర్దేశం చేస్తేనే దాన్నే పట్టుకుని ఆ కార్యకర్తలు కూడా అదే నిజం అనుకుని చంద్రబాబు గారి మీద వెళ్తున్నారు. అసలు తప్పు చేస్తుంది వీళ్ళు, మళ్ళీ వాళ్ళకి హితబోధ చెప్తున్నారు. అయితే పోలీసుల ద్వారా అరెస్ట్ చేయించడం చిటికలో పనే కావచ్చు. అయితే ఆ తర్వాత సదరు కేసులు న్యాయ సమీక్షలో నిలబడాలి కదా. ఈ కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఏకంగా తన సతీమణి భువనేశ్వర్ని దారుణంగా అవమానించిన వల్లభనేని వంశీ వంటి వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా సందర్భం కోసం వేచి చూశారు. కరెక్ట్ ఇది నేనే అనేకసార్లు ప్రస్తావించాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం రాష్ట్రానికి ప్రజలకు అవసరం. తెలుగు తమ్ముళ్ళు ఈ వాస్తవాన్ని గుర్తించకుండా అతిగా స్పందిస్తూ అలజడి సృష్టిస్తున్నారు. అది జనం కోరుకోవాలి. రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు గారును, పవన్ కళ్యాణ్, లేకపోతే రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు అనుకుంటే కాదు కదా. లేకపోతే వైసీపీ, జనసేన పార్టీలు కూడా సోషల్ మీడియా బలంగా ఉంది. అయితే ఆ పార్టీల మద్దతుదారులు తమ నాయకులపై ఏగవాలనివ్వరు. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇందుకు భిన్నమైన ధోరణి కనిపిస్తుంది. కారణం ఏమైనప్పటికీ తెలుగు తమ్ముళ్ళు అతిస్పందన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలపోటుగా మారింది అంటూ రాసుకొచ్చారు. తను చేస్తున్న తప్పుని కార్యకర్తల మీదకు రుద్దేసి తప్పుకుంటున్నారు. ఈనాడు జ్యోతి గనక ప్రతిదానికి ఆ అధికారిని, వైసీపీ టైంలో అధికారిని తీసుకొచ్చి ఎట్ట పోస్ట్ ఇస్తారు. ఆడ అధికారి అనేటటువంటి ఎప్పుడైనా అధికారి. పోలీసులు ఏమైనా కొత్తగా ఆకాశంలో చూడబడతారు, లేకపోతే కొత్త రిక్రూట్మెంట్లు చేసుకుంటారా? పాపం వాళ్ళు ఎవరు డ్యూటీలో ఉంటే, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మాట వింటుంటారు. వాళ్ళని పట్టుకుని వాళ్ళని విలన్లుగా చూపించి దాన్ని వీళ్ళు వార్తలు రాయడం, వీళ్ళ సోషల్ మీడియా ఫాలోఅప్ చేయడం. అట్లాగే ఏదన్నా కాంట్రాక్ట్, ఏదైనా డెవలప్మెంట్ ఏది జరుగుతున్నా సరే అడ్డకోలుగా వార్తలు రాస్తుంది ఈనాడు, ఆంధ్రజ్యోతి. దాన్నే ఆ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు రాసుకొస్తున్నారు. వీళ్ళే తప్పు చేసి వీళ్ళే రెచ్చగొట్టి ఇప్పుడు చంద్రబాబు గారి మీదకి కవర్ చేసుకెళ్తున్నారు. బాబు గారిని ఏదో కాపాడే వ్యక్తిగా మళ్ళీ ఇంకో పక్కన బిల్డప్ చేసుకెళ్తున్నారు.